కతలాపూర్ మండలం బొమ్మెన గ్రామంలో గౌడ కులస్తులకు వారి జీవన ఉపాధి అయిన ఈతవనం 300 చెట్లని ట్రాన్స్ఫార్మర్ పెద్ద మనుషులు ధ్వంసం చేసిన కారణంగా జీవనోపాధి కోల్పోవడంతో తమకు తగిన న్యాయం జరగాలని బొమ్మెన గ్రామ గౌడ కులస్తులు జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు, జగిత్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్, జిల్లా గౌడ సంఘం మండల అధ్యక్షులు అందరూ కలిసి సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణిలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. చెట్లు నరికిన వారిని అదుపులోకి తీసుకోవాలని, కొత్త చెట్ల నాటి వాటికి అవసరమైన బోరు, డ్రిప్ ఇరిగేషన్ మరియు వసతులు కల్పించాలని ఈ సందర్భంగా వినతి పత్రంలో కోరారు. ఇదిలా ఉండగా ఆర్డీఓ సర్వే నిర్వహించి భూమి యొక్క సరిహద్దులను చూపించాలని కోరారు. కార్యక్రమానికి బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ అధ్యక్షులు మనాల కిషన్ మద్దతు తెలిపారు. కార్యక్రమంలో గుగ్గిళ్ల రవి గౌడ్, మేడిపల్లి రాజాగౌడ్, భూమాగౌడ్, లింగన్న గౌడ్, ఉత్తమ్ శంకర్ గౌడ్, సత్యనారాయణ గౌడ్, ప్రకాష్ గౌడ్, పూర్మల రాజు గౌడ్, కొండ కిషన్ గౌడ్, యాగండ్ల రమేష్ గౌడ్, పరశురామ్ గౌడ్, శర్మానందం గౌడ్, కుంట శ్రీనివాస్ గౌడ్, గౌడ కుల బాంధవులు తదితరులు పాల్గొన్నారు. నశించాలి కులాంకారం, నశించాలి. గత లాస్ట్ ఒక 40 years బ్యాక్ ప్రదేశం గవర్నమెంట్ మాకు 5 ఎకరాల భూమి ఇచ్చింది. దాన్ని ఇన్ని రోజులు సాగు చేసుకుంటూ వాళ్ళు అక్కడే ఉన్నారు. ఇన్ని రోజులు కాపాడుకుంటూ వచ్చారు. గత లాస్ట్ 4 సంవత్సరాల కింద ప్రభుత్వం వాళ్ళందరూ కూడా ఎంకరేజ్ చేస్తే అప్పుడు ఉపాధి హామీ కింద కూడా చెట్లు పెట్టియడం జరిగింది. అప్పటి గవర్నమెంట్ కొట్లాడుకుంటే ఆ బౌండరీలను కూడా తీసి బయటపడేసి ఏమనంటే ఊర్లో బెదిరిస్తున్నారు, మిమ్మల్ని కుల బహిష్కరణ చేస్తారు, మీరు మా ఊర్లో ఎట్లా ఎంటర్ అవుతారు అని చెప్పి ఇలా గీతా పారిశ్రామిక సంఘం గౌడ కులాలు అంతరించిపోతున్న సమయంలో కతలాపూర్ మండల్ బొమ్మన్య గ్రామంలో వాళ్ళు పూర్తిగా ఈ చెట్లపైనే ఆధారపడి, ఈ కళ్ళమ్ముకునే దానిపైనే ఆధారపడి వాళ్ళు జీవితాలు గడుపుతున్న ఒక చిన్న బతుకులు వాళ్ళందరికీ కూడా. అక్కడ బొమ్మన్య గ్రామంలో ఒక 100 కుటుంబాలు ఉన్నాయి. ఆ 100 కుటుంబాలకు వాళ్ళకు ఆస్తులు లేవు, పాస్తులు లేవు, కార్లు లేవు, వాళ్ళ కొడుకులకు ఉద్యోగాలు లేవు, ఎట్లాంటి వాళ్ళు లేవు. వాళ్ళు పూర్తి స్థాయిలో ఈ కళ్ళు గీత దాని మీదనే బతుకుతున్నారు. అంటే రోజు పొద్దున 5 గంటలకు పోయి కళ్ళు గీసుకొని అమ్ముకుంటే ఒక 500-600 రూపాయలు వస్తే ఆ 500 రూపాయలతో రోజు వాళ్ళ కుటుంబం గడుస్తుంది. అంటే ఆ ఇంట్లో ఉన్న భార్య, కొడుకు, బిడ్డ వాళ్ళు చదివించుకున్నా, నేర్పించుకున్నా ఇవన్నీ కూడా వాళ్ళు ఆ రోజు వచ్చే 500-600 రూపాయల జీతంతోనే బతుకుతున్నారు. మరి ఇట్లాంటి చిన్న బతుకుల పైన ఆ బొమ్మన్య గ్రామంలో ట్రాన్స్ఫార్మర్ పెద్ద మనుషులు, పెత్తందారులు కన్నెర్ర చేసి వీళ్ళ చిత్రహింసలు చేసి ఉన్న బతుకులే చిన్నగా ఉన్నాయంటే ఇంకా చిత్రవద చేయాలని ఎంతవరకు సభాపని అందరినీ అడుగుతున్నా. దయచేసి మీరు అందరూ ఆలోచన చేయండి. ఇవాళ ఇంతమంది బొమ్మన్న గౌడ్సు, జిల్లా గౌడ్సు, మండల గౌడ్సు, కతలాపూర్ గౌడ్సు, అన్ని మేడిపల్లి మండలము, మేడిపల్లి అన్ని భీమారం మండలు, ఇట్లా అనేక మండలాలకు వెళ్ళి గౌండ్లు అందరూ ఎందుకు వచ్చారంటే ఇట్లాంటి అన్యాయం మాకు కూడా జరుగుతున్నది, దయచేసి ఇట్లాంటి అన్యాయాలు మాకు జరగకుండా కాపాడండి అని చెప్పని కోసం ఇక్కడికి మేము కలెక్టర్ ఆఫీస్కి వచ్చినాం. ఇవాళ వాళ్ళ చిన్న బతుకులు, ఇవాళ వాళ్ళకు అప్పుడు ఎన్టీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, టీడీపీ గవర్నమెంట్, ఎన్టీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్లకు ఒక 5 ఎకరాల భూమి ఇచ్చింది. ఆ 5 ఎకరాల భూమిని వాళ్ళు ఇన్ని రోజులు కాపాడుకుంటూ వచ్చి గత ప్రభుత్వము ఉపాధి హామీ కింద వాళ్ళకు చెట్లు పెట్టించింది. కొన్ని 1000 చెట్లు పెట్టుకున్నారు. ఆ ఉపాధి హామీకి చెట్టు పెట్టిన రోజు కూడా ఎక్సైజ్ సిఐ వచ్చిండు, ఎస్ఐ వచ్చిండు, ఇక వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు, అక్కడ స్థానిక ఎమ్మెల్యే వచ్చిండ్రు. దానికి గవర్నమెంట్ చాలా ఉపాధి ఇచ్చి అక్కడ మనకు బోరింగ్ వేయించి దాని తర్వాత డ్రిప్ ఇరిగేషన్ పెట్టించింది, అంతా కూడా గవర్నమెంటే. దానిపైన ఇన్ని రోజులు ఆశ పెట్టుకున్నారు. చిన్న జీవితాలు, అయ్యో ఇంకొక సంవత్సరం అయితే అక్కడ కళ్ళు గీసుకోవచ్చు, మా బతుకులు బాగుపడతాయి అని చెప్పి ఇన్ని రోజులు ఆశ పెట్టుకుంటే అక్కడ ఉన్న ట్రాన్స్ఫార్మర్ పెద్ద మనుషులు వీళ్ళ జాగాని కబ్జా చేసుకోనికి ప్రయత్నంలో వచ్చి 300 చెట్లని అడ్డగోలుగా నరికేసేసేసి అన్యాయంగా. ఇవాళ ఫోటోలు చూస్తే మనసంతా బాధ అనిపిస్తుంది.
కిందకి ఇది ఉన్నది, పైన అంతా మొత్తం కొట్టేసి పడేసారు. చెట్లని చిత్రవదంగా కింద పడి ఉన్నాయి. అక్కడ 2-3 మనుషులు ఇవాళ దాన్ని కాపాడుకోనికి ప్రయత్నం చేస్తే వాళ్ళపైన గొడ్డలతోని వాళ్ళని నరికేద్దాం, మేము చంపేస్తాం, నా కొడుకులారా మీరు ఇక్కడ వస్తే అని చెప్పి వీళ్ళు ఇన్ని రోజులకి వెళ్ళి కూడా అవస్థ పడుతున్నారు. అక్కడ ఊర్లో చెప్పుకుంటున్నారు, అక్కడ అందరితో మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎంత ఘోరంగా చూపిస్తున్నారంటే ఈ పెత్తందారులు అవసరం పడితే మనం కుల బహిష్కరణ చేస్తామని చెప్పి వీళ్ళు కూడా బెదిరిస్తున్నారు. ఇది ఏమన్యాయం, ఎక్కడ బతుకుతున్నామో, మనం ఏం రాజ్యం నడుస్తున్నది ఇది మనకు. అరే ఒక సైడ్ ఏమో గవర్నమెంట్ మీరు చెట్లు పెంచుకోరు ఉపాధి పెంచుకోరు అని చెప్పి ఒక సైడ్ చెప్తే, ఇంకొకసారి పెత్తందారులు అందరూ కూడా ఇట్లా చిన్న చిన్న కుటుంబాలపైన గౌన్లపైన చేస్తే వాళ్ళు ఎట్లా బతకాలి? ఇవాళ 300 చెట్లని నరికిండ్రు ఇవాళ మీరు. మరి ఇవాళ మాకు ఎవరు న్యాయం చేస్తారు? కలెక్టర్ న్యాయం చేస్తారా? ఆర్డీఓ న్యాయం చేస్తాడా? ఎస్ఐ న్యాయం చేస్తాడా? సిఐ న్యాయం చేస్తారు? ఎవరు న్యాయం చేస్తారు మాకు? మరి మేమందరం కూడా రోడ్డు మీద పడకపోతే ఎట్లున్నది? ఇవాళ నరికినోడేమో ఇంట్లో ఏసీలలో వండుకున్నాడు. మేము నష్టపోయిన వాళ్ళందరూ పాపం వీళ్ళందరూ మొత్తం ఇక్కడ రోడ్ల మీద తిరుగుతున్నారు. మొన్నటి నుంచి 3 రోజులకి వెళ్ళి ఎంఆర్ఓ చుట్టూ, ఎక్స్ఎస్సీఏ చుట్టూ, సూపరింటెండెంట్ చుట్టూ, ఇలా ఆఖరికి కలెక్టర్ చుట్టూ కూడా తిరగబడుతుంది. వాడు గీసిన వాడు నరికినోడేమో ఇంట్లో కూర్చొని వాడు డ్రామా చేస్తున్నాడు. మరి మమ్మల్ని ఎవరు కాపాడాలి? మరి మేమే కాపాడుకోవాలని నిర్ణయం చేసుకున్నాం. ఇవాళ దీన్ని ఇక్కడి నుంచి ఒడగొట్టే ప్రసక్తే లేదు. ఇవాళ మాకు కావాల్సిన కోరికలు ఒక్కటి బాగా జాగ్రత్తగా చెప్తున్నాం. ఇవాళ అందరికీ చెప్తున్నాము, బొమ్మెన గ్రామంలో ఇవాళ మాకు ఎవడైతే చెట్లు నరికిండో వాడు జైల్లో కూర్చోవాలి, వాని పైన ఎఫ్ఐఆర్ కావాలి. వాళ్ళు ఎవరైతే ఉన్నారో 10 మందా 15 మందా వాళ్ళు వచ్చి మాకు అక్కడ జాగాలి చెట్లు పెట్టాలి, డ్రిప్ ఇరిగేషన్ వేపియాలి, బోర్ వేపియాలి. అంతవరకు కూడా వాని ఇంటి ముందర ధర్నా ఇస్తాం. ఇవాళ ఈ ధర్నా ఒక్కతో అయిపోదు. మేము ఖచ్చితంగా ఇంకా దీనికి 10 రెట్లు మొత్తం జిల్లా మొత్తం బాడీ అంతా వచ్చి ఇవాళ ఎవరైతే చెట్లు నరికిరని మాకు చెప్తారో బొమ్మెన గ్రామస్తులు మా గౌడన్నలు వాళ్ళ ఇంటి ముందట పోయి కూడా ధర్నా చేస్తాం. ఏం చేస్తారో చూద్దాం, మేము కూడా చూస్తాం. వీళ్ళకి ఎవరు లేరనే కదా మీరు అందరూ కూడా వాళ్ళపైన ఇంత దౌర్జన్యం చేస్తారు. జాగా నీది కాదు, ఊరు వ్యవస్థ నీది కాదు, ఎవరిదో పక్కల జాగా వాడిని కబ్జా చేసుకొని అక్కడి నుంచి వెళ్ళి మీరు గౌన్ల మీద మీకు కన్నెర్ర చేస్తే ఎంతవరకు అన్యాయం? తెల్లవారు లేస్తారు రాత్రి వరకు బావ అక్క అన్న అనుకొని మీరు బతికే గ్రామాలల్లో ఇలా చిచ్చు పెట్టేంత మీకు ఏం అవసరం ఉన్నది? ఇలా చిన్న బతుకులు కదా, వాళ్ళు రోజుకు 500 రూపాయలు, రోజుకు 500 రూపాయలు. ఇవాళ మీ లెక్క వాళ్ళకి భూములు లేవు, జాగాలు లేవు కదా, చిన్న బతుకులు కదా, వాళ్ళకి కళ్ళు మీద ఆధారపడే బతుకులు కదా. మరి వాళ్ళపైన కూడా మీరు ఇంత దౌర్జన్యం చేయడం తగదు అని చెప్పి చెప్పుకున్నాం. దయచేసి ఇవాళ మీడియా ద్వారా కూడా అందరూ కూడా దయచేసి విజ్ఞప్తి చేస్తున్నా, గౌన్లను వదిలేయండి, వాళ్ళ చిన్న బతుకులు వాళ్ళని బతకనియండి. వాళ్ళు కులాలు అంతరించిపోతున్నాయి. ఎవడు ఎక్కడ ధైర్యం లేదు. 30 ఫీట్ల 40 ఫీట్ల తాటి చెట్టు ఎక్కాలంటే ఇవాళ రేపు భయపడతారు. ఇవాళ 2 ఫ్లోర్లు ఎక్కుతేనే కళ్ళు చెక్కలు వచ్చి కింద పడుతున్నాం అనేటి వాళ్ళు ఇవాళ 40-50 ఫీట్ల మీద వాళ్ళు వృత్తి చేస్తున్నారు. తెల్లారిపోతే వాళ్ళు ఇంటికి పోయిన చెట్లకు పోయిన వాళ్ళు ఇవాళ రాత్రికి ఇంటికి కరెక్ట్గా చేరుతాడా లేదా అని వాళ్ళ భార్య పిల్లలు ఎదురు చూస్తుంటారు. ఇంత రిస్క్ తీసుకున్న వృత్తి పైన మా వాళ్ళు ఆధారపడ్డారు. దయచేసి మిమ్మల్ని అందరూ కూడా కోరుతున్నా, వాళ్ళని కాపాడుండ్రి, ఇవాళ వాళ్ళని బతకనియండి. గవర్నమెంట్ ఉపాధి ఇస్తున్నది, ఆ ఉపాధిని మేము పెంచుకుంటాం, చెట్లను పెంచుకుంటాం. ఇవాళ అక్కడ మేము అందరూ బాగుపడతాం, మేము అన్నదమ్ములాగా బతుకుదాం. ఇవాళ చిన్న జీవితాలు ఇవాళ అక్కడ ఉన్న గ్రామ ప్రజలే మిమ్మల్ని మా వాళ్ళని మీరు కన్నెర్ర చేస్తే ఎంతవరకు సబబు ఇది? ఎట్టి పరిస్థితుల్లో మేమైతే ఊరుకునేది లేదు. వాళ్ళని అరెస్ట్ చేయాల్సిందే, ఖచ్చితంగా అరెస్ట్ కావాలి. మాకు అక్కడ బోరింగ్ వేయాలి, చెట్లు పెట్టాలి. మాకు ఆర్డీఓ గారు రేపు వస్తారని ఇప్పుడు మాకు మాట ఇచ్చారు. ఇప్పుడు కలెక్టర్ గారిని కలిసినాం, ఆడ ఆర్డీఓ గారు కూడా చెప్పినాం. వీళ్ళందరూ కూడా మాట ఇచ్చారు, ఖచ్చితంగా రేపు రెక్టిఫికేషన్ చేస్తామని చెప్పి అంటున్నారు. అక్కడ ఎమ్మెల్యే ఆదిశీన్ అన్న కూడా కలిసారు, మా గౌడన్నారు అందరూ పోయి కూడా. నేను కూడా మాట్లాడినా, రమేష్ అని ఎంఆర్ఓ గారితో కూడా నేను కూడా మాట్లాడినా. వాళ్ళందరూ కూడా మీ గౌడన్లకు న్యాయం చేస్తామంటున్నారు. మేమందరం వేచి చూస్తాం, ఖచ్చితంగా వేచి చూస్తాము. ఇంకొక 3 రోజుల 2 రోజులు వేచి చూస్తాం. మాకు అక్కడ ఆర్డీఓ గారు రావాలి, మాకు హద్దులు పెట్టేయాలి, మేమంతా ఫెన్సింగ్ చేసుకోవాలి. చేసిన వాళ్ళు మళ్ళీ ఎవడైతే చేసినోడు ఉన్నాడో, ఆ చెట్లను తీసినోడో వాడికి ఖచ్చితంగా శిక్ష పడేంత వరకు మేము ఈ విధం అయితే ఆపము. మీకు ఏదో అనుకుంటుండొచ్చు కానీ మేము మాత్రము దీన్ని సీరియస్గా తీసుకుంటున్నాము. జిల్లా బాడీ అంతా కూడా మేమందరం గట్టిగా నిర్ణయం తీసుకున్నాము. ఇక్కడ జరిగిన ఇష్యూ ఇంకొక కాడ జరగొద్దు. దయచేసి గమనించలేదు, చిన్న బతుకులు బతకని దయచేసి అర్థం చేసుకోమని చెప్పి ఇవాళ మీడియా ద్వారా కూడా అందరి ద్వారా కూడా నేను కూడా గట్టిగా మేము కోరుకుంటున్నాం. దయచేసి గౌన్లను బతికించరు అని మా ప్రార్థన, అంతే తప్ప ఇంకా వేరే ఏది లేదు. మాకు ఎవరితో కొట్లాటలు లేవు, ఎవరితో లేవు. ఇప్పటివరకు ఆల్రెడీ అక్కడ సిఐ గారిని కలిసారు, ఎక్సైజ్ గారు కలిసారు. మనకు వాళ్ళకు కంప్లైంట్ ఇచ్చారు, వాళ్ళ నుంచి వెళ్ళి వచ్చిండ్రు, ఎంక్వైరీ చేసారు. ఇంతవరకు అక్కడ ఎవరైతే 15 మంది పేరు మా వాళ్ళు ఇచ్చారో వాళ్ళని వచ్చి అడిగిన పాపాను కూడా పోలేదు ఇంతవరకు. ఇవాళ ఇంత అన్యాయం అయితే ఎట్లుంటుంది? ఇప్పుడు మాకు బాధ అంతా ఏంటంటే చెట్లు నరికినోడు ఊర్లో మంచిగా చల్లగా తినుకుంటూ కూర్చున్నాడు, పాపం వీళ్ళంతా రోడ్ల మీద పడి ఇది ఎంతవరకు న్యాయం అండి? ఇది ఖచ్చితంగా వాళ్ళపైన కూడా యాక్షన్ తీసుకొని దయచేసి అందరూ ఇక్కడ వచ్చిన మన మహిళలు వచ్చిండ్రు, వివిధ గ్రామాలకు వెళ్ళి వచ్చారు. మీ అందరికీ కూడా పేరున మీ అందరికీ కూడా నమస్కారం. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడి నుంచి వదిలే ప్రసక్తే లేదు. మీరందరు మహిళలను కూడా నేను కోరుకుంటున్నా,
ఇది మన వృత్తికి కష్టం వచ్చిన రోజులు. మీ భర్తలు మీ పిల్లలు పోయి 30-40 ఫీట్ల చెట్లు పైన గీసుకొని వచ్చి మన కుటుంబాన్ని నడుపుతున్నారు. వాళ్ళకు మీరందరూ తోడుండ్రి. మన చెట్లను మనం కాపాడుకుందాం. ఇవాళ మగవాళ్ళు ఆడవాళ్ళని లేదు. ఇవాళ మన కుటుంబం అది. మన ఇల్లు గడవాలంటే మన భర్త పని చేస్తే తప్ప మన ఇల్లు నడవదు. ఇవాళ మనకు అసొంటి దానికి మనకే ఎసరు పెట్టి మన చెట్లు తీసేస్తే మనం ఎట్లా బతుకుతాం? ఇక రేపు పొద్దున తీయడానికి మన బతుకు ఎట్లా తెరవాలి? గవర్నమెంట్ ఏమన్నా ఇస్తుందా? వేరే వాళ్ళు ఎవరన్నా ఇస్తారా? మనమే కాపాడుకోవాలి. ఇవాళ మీరు ఎట్లా పడుతూ సర్వాయి పాపన్న ఎట్లయితే ఆయన రాజ్యాధికారం ఏలిండో లేదా సర్వాయి పాపన్నకు ఉన్నంత ధీరత్వం వీరత్వం మనకు కూడా ఉండాలి. ఇవాళ జరిగిన ఇష్యూ మళ్ళీ మీ ఊర్లో జరిగితే మీరందరూ ఇదే కట్టెలు కత్తులు పట్టుకొని నాకు కొడుకుల వాళ్ళ దగ్గర ఇంట్లో కూర్చొని బెదిరియాలి మనందరం కూడా. ఇంకొకసారి మీ జాగాలో కూడా అడుగు పెట్టద్దు. మేమందరం కూడా వస్తాం. చాలా మేమందరం కూడా తిందాం. కొడతారు వాళ్ళు కొడతాం. మనందరం దెబ్బలు తిందాం. మనం ఒక దెబ్బ కొడితే వాళ్ళని 10 దెబ్బలు కొడతాం. మరి అయ్యా జాగిరా మన జాగాలకు వచ్చి మన చెట్లు తీసేంత మనకి ఎవడిచ్చిండని అధికారం హక్కు ఎవరికి ఉంటుంది? నీ ఇంట్లోకి వచ్చి ఎవడైనా వండుకొని ఉంటే మీరు అందరూ ఏం చేస్తారు? ఇలా మా గవర్నర్లకు ఇంట్లోకి వచ్చి మా చెట్లు తీసేసారు. అదే మీ ప్రశ్న వేరే వాళ్ళని అడుగుతున్నా. మీ ఇంట్లోకి వేరేవాడు వచ్చి పండుకుంటే మీరు అన్ని అయ్యా బాపు ఎంఆర్ఓ ఆర్డీఓ కలెక్టర్ చుట్టూ తిరుగుతారా? లేకపోతే తీసి బయట పడేసి 4 తల్లు అంటారా? ఇవాళ మేము కదే అడుగుతున్నాం. ఇవాళ మా ఇంట్లోకి వచ్చి మా చెట్లను నష్టం చేసి ఇంత చేస్తే మేము రోడ్ల మీద తిరుగుతున్నాం. ఇవాళ మరి మేము ఇచ్చిన కంప్లైంట్కి రెస్పాన్స్ ఉండదు. ఇది ఎక్కడ అన్యాయం అండి? ఇది మాకు అర్థం కావట్లేదు. దయచేసి ఇవాళ మేము ఎట్టి పరిస్థితిలో దీన్ని ఇక్కడ వదిలేదే లేదు. మేము దీన్ని ఎంత దూరమైనా తీసుకుపోతాం. మాకు న్యాయం జరిగేంత వరకు, వాళ్ళు అరెస్ట్ అయ్యేంత వరకు కూడా మేము ఇదే ధోరణిలో ఉంటామని చెప్పి మేము అందరు కూడా తెలుపుతున్నాం. కూడా ఇచ్చి 3 రోజులైంది. వచ్చి అడిగింది లేదు, పంచనామా చేసింది లేదు. పోయి ఏమైంది అని అడిగిన వాళ్ళు లేడు. పెంచుకుంటాం. ఏం చూసుకుంటారు? చేసిన వాడు ఇంట్లో ఏసీలో పడు. మన జాగా కాదు, మన భూమి కాదు. కతలపురం మండలం బొమ్మెన గ్రామంలో చెట్లను మొత్తం నరికేసిండ్రు. మా వాళ్ళు అడ్డం వేనా అని వాళ్ళని కూడా నరుకుతామని వాళ్ళు అది చేసినప్పుడు మరి వాళ్ళు మమ్మల్ని ఉంచారా? మేము దాని మీద ఆధారపడి మేము బతుకుతున్నాం. మా పిల్లలైనా మేమైనా 3 రోజుల నుంచి వాళ్ళు అన్నం తినక ఏం తినక పొద్దున పోయి పొద్దుకి అత్తుర్రు. మా బాధ లేదు. మేము పొద్దున వచ్చినాం. మా ఇంట్లో మేము నీళ్ళ చుక్క కూడా ఇప్పటికి తాగలేము. ఒక్కసారి కూడా పట్టించుకునేటోళ్ళు లేరు. మరి పట్టించుకుంటారా? పట్టించుకోరా? ఏదన్నా ఒకటి క్లియర్గా చెప్తే అయిపోతుంది కదా. ఎన్నిసార్లు ఏ స్టేషన్ చుట్టూ తిరిగినా కానీ ఒక్కోళ్ళన్నా పట్టించుకునేటోళ్ళు లేరు. మేము పొద్దున్న వచ్చినాం. మాకేమన్నా అదా? పీకేసినోడేమో ఇంట్లో ఉన్నాడు, మేమేమో ఇక్కడ ఉన్నాం. మాకెంత బాధ అనిపిస్తుంది. మాకు వెంటనే మాకు న్యాయం చేయాలా. ఎవరు చెట్లు పీకేసిండ్రు వాళ్ళని అరెస్ట్ చేయాలా. మాకు ఎట్లున్నదో యథావిధిగా మాకు అవి సెట్ చేసి మేము ఎట్లా ఆదుకున్నాము. చెట్లను పెట్టి నుంచి చిన్న పిల్లల లెక్క నీళ్లు పోసి సాది పెంచి గీత కచ్చే టైంకు మీరు తీసేసారంటే మీ ఇంటికాడ మీ ఇంటికి వచ్చి మీ పిల్లల్ని మేమేమన్నా చేస్తే మీరు ఊరుకుంటారా? మాకు న్యాయం కావాలి. మీ పిల్లల్ని ముడితే మీరు ఊరుకుంటారా? వాళ్ళు మా పిల్లలతో సమానం. మా చెట్లు అంటే మాది జీవనోపాధి అదే. మా పిల్లల్ని మీరు ముట్టిరు కాబట్టి మేము కూడా మీ పిల్లల్ని ముడతాం. మేము మీ ఇంటి దాకా కూడా వస్తాం. ఇప్పటికీ కలెక్టర్ దగ్గరికి వచ్చినాము. అందరి దగ్గర వేళ్ళు కూడా కలెక్టర్ పట్టించుకుంటా అన్నాడు. మీరు ఏది కూడా మేము పోయి మీరు న్యాయం జరగకపోతే మీ ఇంటి ముంగడికి వచ్చి కూడా నిలబడి మాట్లాడగలుగుతాం. మేము ఇప్పటికి చర్య తీసుకోకపోతే మాత్రం దీన్ని ఇప్పటికి లేదు. ఇంకా వారం చెట్టు మళ్ళా తర్వాత అదే చెట్టు పెట్టాలి. ఎవడైతే చెట్టు నరికిండో వాడు అదే ప్లేస్ లో అదే చెట్టు పెట్టాలి. మేము అట్లనే ఉండాలి. బతకాలి కదా. మేము కళ్ళు గీసుకుంటేనే బతకాలి కదా. నాకేమన్నా 20 ఎకరాలు ఉన్నాయా, 30 ఎకరాలు ఉన్నాయా? అది పొద్దున పోతే మేము కష్టపడి మీ స్వంత భూమి అయితే మీ స్వంత భూమిలో ఉంటే భూమిలో మీ ఎకరం ఉంటే అడుగు పెడతాం. మమ్మల్ని అడుగుని సొంత భూమి తీసేస్తామంటే ఒప్పుకుంటాం. అది మా భూమి కాబట్టి మా భూమిలో పెద్దోళ్ళు ఎన్నో ఇచ్చేసిరు కావచ్చు. అది నాడు జరిగిపోయింది ఇచ్చేసిర్రు. ఇప్పుడు మా పిల్లలు ఊకుంటారా? మేమే ఊకుంటారు. మా పిల్లలు ఎట్లా ఊకుంటారు? మేము ఇక ఎట్లా బతకాలి? మాకు అక్కడ 10 రోజులు కానీ ఈ న్యాయం అనేది మళ్ళా తర్వాత ఇంకొకటి అడుగు పెట్టడానికి భయపడాలి. అన్నం తింటలేరు, ఏం తింటలేరు. మా బాధ ఎవరు పట్టించుకోవాలా? పీకేసినోడేమో రూమ్లు ఉంటాడు. మేమేమో పొద్దున్న నుంచి బీపీలు షుగర్లు ఎన్నో ఉన్నాయి. అయినా ఇక్కడికి వాళ్ళందరికి ఏం బాధ? పీకేసినోడే ఏసీ రూమ్లు ఉంటాడు.
మరి మేము అన్యాయమైన ఒక్కళ్ళు కూడా మమ్మల్ని పట్టించుకోనప్పుడు మేము ఎందుకు మరి మీరే కబ్జా చేసుకుని ఉండరు మీరే ఊరంతా మేమే వెళ్ళిపోతాం ఎటాలి 10 రోజులు కానీ భయపడాలమ్మా ఇట్లా చేస్తే రేపు పొద్దున ఇంకా ఇదే పరిష్కారం ఉంటుందని ఇంకెవ్వడు కూడా మళ్ళకు రావాలి.